అందరికీ నమస్తే అండి. 'బ్రహ్మకుమారిల యొక్క యుగ సైకిల్' అనే విచిత్రమైన చిత్రపటాన్ని ఇప్పుడు మనం ఎక్స్‌ప్లెయిన్ జేసుకుందాము. ఈ ఎక్స్‌ప్లెయిన్ జేసుకునే విధానంలో నాకు వెన్నుదన్నుగా నిలవడానికి హైందవుడు గారు, అలాగే కవిత గారు కూడా ఉన్నారు. హైందవుడు గారు, కవిత గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్కారం అండి. జై శ్రీరామ. జయ జై శ్రీరామ అండి. శ్రీరామ్. ఒక్కసారి బ్రహ్మకుమారిల చిత్రపటాన్ని డిస్‌ప్లే జేయండి. ఓకే. వచ్చేసింది. సో, ఇది వాళ్ళ యుగ సైకిల్ అండి. కల్పవృక్షం ఇది టైటిల్ ఏంటి? కల్పవృక్షంనకు బీజ రూపుడు పరమాత్మ శివుడు. ఇందులో ఏంటంటే వాళ్ళ యుగ సైకిల్ ఎలా జరుగుద్ది అనేది ప్రాపర్‌గా వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో, ఇక్కడ మనం చూస్తే గనుక స్టార్టింగ్ సంధికాలం అంటారండి. ఇక్కడ మామూలుగా పరమపిత శివ పరమాత్మ అవతరణ అని ఉంది కదా! ఇక్కడ కింద మీకు కనిపిస్తుందా? ఒక్క నిమిషం. స్క్రోలింగ్ ఎనేబుల్ చేయాలి. కాదు హైందవుడు గారు, మీరు టాప్ టు బాటమ్ వెళ్ళినా, బాటమ్ టు టాప్ వెళ్ళినా ఏ సెగ్మెంట్ కూడా వదలకూడదు. అస్సలు వదలనండి. మీకు బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది ఇక్కడ చూసారు కదా! ఇప్పుడు పరమపిత శివ పరమాత్మ అవతరణ అని ఉంది కదా! సర్వోత్తమ బ్రాహ్మణుల సంగమ యుగం. ఇది ఏంటంటే ఎప్పుడు మొదలైంది అంటే, ఈ వ్యక్తి పేరు ఇక్కడ తెల్ల బట్టల్లో ఒక వ్యక్తి ఉన్నాడు కదా! పైన బ్రహ్మ అని రాసుకున్నాడు. అతని పేరు లేఖిరాజు అండి. అతన్నే వీళ్ళు పరమపిత బ్రహ్మ అని చెప్పి పిలుస్తారన్నమాట. అతనిలోకి శివ పరమాత్మ అనే ఒక పెద్ద గుడ్డు అయితే వచ్చి దూరిందంట. ఆ దూరినప్పటి నుంచి కలియుగం మొదలైంది. కలియుగం కాదు, సంధియుగం, సంగమ యుగం అనేది మొదలైంది. ఇక్కడ రాశారు చూడండి, సర్వోత్తమ బ్రాహ్మణులు సంగమ యుగం. సో అప్పుడు అది ఎప్పుడు అంటే మనకి ఈయన పుట్టింది 1870 ఎప్పుడు పుట్టాడు. అప్రాక్సిమేట్గా దీని బ్రహ్మకుమారి స్టార్ట్ చేసింది 1937. సో సుమారుగా మనమైతే 1920లో ఆ టైంలో ఈయనలోకి ఆ గుడ్డు దూరింది అని చెప్పుకోవచ్చు అనమాట. ఎగ్జాక్ట్ డేట్ నేను ఇంకా తెలియదు, తెలుసుకున్న తర్వాత చెప్తాను. ఏ గుడ్డు? ఒక ఎర్రటి గుడ్డు ఉంటుందండి. ఆ గుడ్డు మారుతూ ఉంటుందన్నమాట. మీకు శివరాత్రి ఎందుకు చెప్పుకుంటారు తెలుసా అండి? అసలు జనరల్ గా చెప్పుకునే రీజన్ ఏంటంటే లింగోద్భవం జరిగింది ఆ రోజు. వీళ్ళు శివరాత్రి ఎందుకు చేస్తారంటే ఆ గుడ్డును పెట్టండి, గుడ్డు చూపిస్తే తెలుస్తుంది. ఆ గుడ్డు రెడ్ గుడ్డు మారుతుంటుంది అనమాట. ఫస్ట్ ఈయనలోకి వెళ్ళింది రెడ్ గుడ్డు. ఈయన గారు ఇగో మన బ్రహ్మగారు, ఈ బ్రహ్మ ఇది మన ఏకముఖ బ్రహ్మ గారు. ఈయన చతుర్ముఖ బ్రహ్మ కాదండి, ఈయన ఏకముఖ బ్రహ్మ. ఈ ఏకముఖ బ్రహ్మ గారు లోపలికి గుడ్డు ప్రవేశించింది. ఈ గుడ్డు ప్రవేశించింది అనమాట. ఆ సందర్భంగా శివరాత్రి చేస్తారు. ఈయన ఇప్పుడు ఆగండి ఒక నిమిషం. గుడ్డు ప్రవేశించింది సరే, ఎక్కడి నుంచి? మనిషి శరీరంలో 9 రంధ్రాలు ఉన్నాయండి. ఎందులోంచో ఆ గుడ్డునే అడగాలి అంతే. అప్పటికే లోపల ఇంకొక గుడ్డు ఉందండి. ఆ గుడ్డే అంటే ఆత్మ ఉంటుంది కదా లోపల. ఇది పరమాత్మ, జీవాత్మ. మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బ్రహ్మకుమారిలోకి వెళ్ళాక అందరికి 2 గుడ్లు వస్తాయి. మామూలుగా గుడ్డు రెండు గుడ్లు. అలా టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయనట్లేదు. లేదండి, నేను గుడ్డు దేవర. అదేంటి హైందవుడు గారు గుడ్డు కాన్సెప్ట్ అంత బాగా చెప్తా ఉంటే? నేను గుడ్డు దేవర మహిమలు చెప్తున్నానండి. అది కాదండి, ఈ ఫోటోలు ఎన్ని గుడ్లు పెట్టారండి? అజయ్ గారు, పైన గుడ్డు ఉంది, కింద గుడ్డు ఉంది కదా, మనం పై గుడ్డి నుంచి మొదలెట్టాలా, కింద గుడ్డి నుంచి మొదలెట్టాలా? మీరు ఎక్కడి నుంచైనా మొదలు పెట్టండి, గుడ్డు దగ్గరికి మాత్రం, గుడ్డు నుంచి మాత్రం పక్కకు డొరలకండి అంతే. ఇది చూడండి, అసలు మామూలుగా ఉండదు. ఏది చెట్టు అది ఎక్కడికి వెళ్ళిపోయింది? వెళ్ళిపోయారండి, వెళ్ళిపోయారు, చాలా దాటేశారు. అది చూపించారా అండి? జీవాత్మ, పరమాత్మ, మహాత్మ చూపించారా? వీళ్ళు నన్ను అడిగింది ఓన్లీ ఆ కాంబినేషన్ చూడండి. మీకు అసలు ఇప్పుడు మీ వెనకాల 3-4 గుడ్లు వస్తాయి. ఇంకా పైకి పోవాలండి, అది ఫస్ట్ లోనే ఉంటుంది. నేను చెప్పింది ఫస్ట్ నుంచి చూపించేస్తానండి. ఈ నేనెవరు తర్వాత వస్తుంది. కాదండి, మామూలు గుడ్డ, నాటుగుడ్డ, ఎర్రగుడ్డు.
ఇది బాతగుడ్డు. ఇదిగోండి వచ్చింది. అయ్యో బాబోయ్! ఆ గుడ్డు మాత్రం పాపాత్మకి కామన్ బులుగు రంగు లైట్. ఇది ఏసు గుడ్డు. పాపాత్మ గుడ్లు మాత్రం అది బులుగు రంగులో వెలుగుతుంటాయి, పుణ్యాత్మవి పసుపు రంగులో వెలుగుతుంటాయి. ఆ కళ్ళు చూసారా పాపాత్ముడిది? పైన చూసారా స్తూపం, చూసారా అమరవీరుల స్తూపం నెక్స్ట్ పేజ్ లో అదిగోండి. ఇదేంటి చెప్పండి, మీరు ఎవరైనా చెప్పండి, ఇది ఏంటి అసలు? ఇది నాకైతే ఎలా ఉందంటే పైన షాండ్లియర్ పెట్టుకుంటాం కదండి, నాకు షవర్ బాత్ అనిపించింది అదైతే ముందు. కరెక్ట్, నాకు కూడా షవర్ బాత్ లానే అనిపించింది. కానీ ఇక్కడ యాక్చువల్ గా ఏం తప్పు అనమాట. ఇది పైన చూసారా, ఇది పెద్ద గుడ్డు, దాని కింద గుడ్లన్నీ వరుస పెట్టి అన్ని గుడ్లు. బాబా అది పెద్ద గుడ్డ. మనం కూడా చనిపోయిన తర్వాత ఆ గుడ్లలో గుడ్డు అయిపోతాం. అది ఏంటి, మనం చనిపోతే గుడ్డు అవుతామా? అవును, గుడ్డుగానే వచ్చాం, గుడ్డుగానే పోతాం. లోకం అంతా గుడ్డుమయం. అయ్యో, తల్లో పేలు గుడ్లా ఉన్నాయి. గుడ్ల ఇంకా చాలా ఆణిముత్యాలు ఉన్నాయండి కింద. అసలు మీరు ఎప్పుడు ఇగోండి యెహోవాని చూసారా ఎప్పుడైనా? యెహోవాని ఎప్పుడు చూడలేదండి. ఇప్పుడు ఇక్కడ యెహోవా అన్నాడు చూడండి. చదవండి ఒకసారి, ఎవరైనా హిందీలో రాసింది ఏంటో. గాడ్ జెహోవా. సరిగా చదవండి. అవును, గాడ్ జెహోవా. అల్లాని ఎప్పుడైనా గాడ్ ఉన్నాడు కదా యెహోవా. కాదండి, తిడుతున్నారా పొగుడుతున్నారా వీళ్ళు? ఆయన పైన విసర్గ పెట్టలేదండి, మీరు అర్థం చేసుకో. విసర్గ పెడితే భూత అవుతుంది. ఆయన ఇంగ్లీష్ లోనే విసర్గ పెట్టకుండా చదివారు. అల్లా అని చూడండి, అలాగే అల్లా ఎంత చిన్న పిల్లోడో పక్కన, అదిగోండి. మొత్తానికి అల్లాని యెహోవాని చూస్తారు మీరు. ఇంకా అల్లా అలా ఉంటానని ఇప్పుడే నాకు కనిపించాలి. లేకపోతే ఎప్పుడు ఆ పడుకున్న దుప్పట్లో ఎవరుంటారా అని తెగ ఆలోచించేదాన్ని. అదైతే పైది కాదు, ప్రతి శివరాత్రికి చూస్తూనే ఉంటాం. అగోండి బ్రహ్మగారు. ఈయన బ్రహ్మ ద్వారా స్థాపన అండి. ఈయన స్థాపించారంట ఇప్పుడు మనం నడుస్తున్న సంగమ యుగాన్ని 1000 ఈయన పేరే లేఖిరాజు. ఇప్పుడు ఈలో దూరిందా గుడ్డు? ఈయనలోకి గుడ్డు వచ్చింది. అయ్యో కాదు, లేఖరాజు అని విన్నాను. లేఖరాజు అంటే ఆయన లేఖరాజే అన్నారండి. మీకు లేఖరాజు లాగా వినిపిస్తుంది. మీకెందుకు అలా వినిపించింది? నేను అందరు లేఖరాజే కదా. లేఖరాజేనా లేఖరాజా? లేఖిరాజు అండి. ఓ లేఖరాజా, ఓకే. నేను లేఖరాజేమో అనుకున్నానండి, సారీ. మళ్ళీ అలాగే మాట్లాడతారు. ఆయన పేరు లేఖరాజే, సారీ లేఖరాజే. ఓకే, అర్థమైంది. లేఖరాజే లేఖరాజు. దుర్గాదేవి ఫోటో ఉందా అండి హైందవుడు గారు? అసలు అది చూస్తే ఇప్పుడు అది క్లైమాక్స్ ముందే అన్ని ఇచ్చేస్తే అలాగా. ఓకే, ఇచ్చారండి. సరే, యుగచక్రం అడిగారు కదా, ఇది మామూలుగా మీకు సైకిల్ అనమాట. ఈ సైకిల్ అర్థమైతే తర్వాత మీకు ఆ చెట్టు అర్థం వస్తుంది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఫస్ట్ సైకిల్లో ఈ ముసలావే ఉన్నారు కదండి, వాళ్ళిద్దరి పేర్లు లేఖిరాజు, జగదాంబ సరస్వతి. పరమపిత బ్రహ్మ, సరస్వతి. అర్థమైందా మీకు? మీరు ఎప్పుడైనా చూసారా బ్రహ్మ సరస్వతిని? ఈ టైంలో ఈయన పుట్టిన తర్వాత సంగమ యుగం స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ గుడ్లన్నీ ఉన్నాయి కదండి, మొట్టమొదటి అన్నయ్య అక్కయ్య వీళ్ళే. అంటే అక్కలే కదా, అన్న అక్కలు. చెప్పండి. గడియారం ముల్లో పెద్ద ముళ్ళు ఎంత కరెక్ట్ పొజిషన్ లో పెట్టారు చూసారా సంగమ యుగంలో. విద్యా గారికి అర్థమైంది ఇప్పుడు. అర్థమైందిగా, గుడ్డ ఎలా ప్రవేశిస్తుందో అలా ప్రవేశిస్తుంది అనమాట. ఇక్కడ రోల్ రివర్సల్ అయిపోయింది. ఆ ముళ్ళు అటువైపు కదా ఉండవలసింది. దాని అర్థం ఏంటంటే అండి, సంగమ యుగం అనమాట.
అప్పుడు ఆ పెద్ద ముళ్ళు అలా చిన్న ముళ్ళు ఇలా ఉన్నప్పుడు వాళ్ళిద్దరు బ్రహ్మ సరస్వతులుగా పుడతారు. మళ్ళీ ఆ ముళ్ళు అలాగే ఉండాలండి, మారకూడదు. ముళ్ళు మారిపోతే కృష్ణుడు వచ్చేస్తాడు. సో మొత్తం సైకిల్ అయితే 5,000 సంవత్సరాలండి వీళ్ళది యుగ సైకిల్. సంగమ యుగం ఈయన పుట్టినప్పుడు స్టార్ట్ అవుతుంది. ఎల్లో కలర్ లో ఉంది కదా, ఈ ముళ్ళు చూపిస్తుంది కదా, అది సంగమ యుగం. ఆ సంగమ యుగంలో ఈయన ఏం చేస్తారంటే ప్రజాపతి బ్రహ్మ గారు సృష్టిని ఏంటి అజయ్ గారు అది పునర్నిర్మాణం చేస్తారన్నమాట. చేసిన తర్వాత ఈయన మొత్తం ఈ గుడ్లని ప్రవేశపెడుతుంటాడు అందరిలోకి. ఈ గుడ్లన్నీ ప్రవేశించిన తర్వాత మొత్తానికి ఫస్ట్ యుగం సత్యయుగం స్టార్ట్ అవుతుంది. అందరినీ సత్యయుగంలో తీసుకెళ్తాడు ఈయన, ఈ బ్రహ్మగారు, అదే లేఖరాజు గారు. తీసుకెళ్ళిన తర్వాత సత్యయుగం స్టార్ట్ అవుతుంది. అప్పుడు నారాయణ లక్ష్మీదేవిలు ఈ భూమిని పాలిస్తారు. ఎన్ని సంవత్సరాల పాటు అంటే 8 తరాల పాటు పాలిస్తారు అనమాట. అప్పుడు తరం ఏంటంటే ఒక్కొక్క తరం 150 సంవత్సరాలు బతుకుతుంది. సో మొత్తం 1250 అయ్యింది. ఇంకో 50 ఎక్కడి నుంచి వచ్చిందని నన్ను అడగొద్దు, నాకు తెలియదు అయింది. అయితే ఇందాక చెట్టు దగ్గరికి వెళ్ళారుగా, చెట్టు దగ్గరికి వెళ్తే ఈ చక్రం ఇంకా బాగా అర్థం అవుతుంది. ముందు ఈ చక్రం ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడికి వెళ్దాం. ఎక్స్ప్లెయిన్ చేసి చెట్టుతో మీకు క్లారిటీ వస్తుంది, అంతే, ఏం లేదు. తర్వాత 1250 అయిపోయిన తర్వాత నెక్స్ట్ రాముడు సీత పుడతారనమాట. పుట్టినప్పుడు ఇక్కడ మళ్ళీ కొన్ని 12 తరాల ఏమో వీళ్ళు పాలిస్తారు. ఇది 1250 సంవత్సరాలు. దాని తర్వాత ద్వాపర యుగం. ఈ ద్వాపర యుగం తర్వాత కలియుగం. మళ్ళీ ఇది సైకిల్. మళ్ళీ మన లేఖరాజు గారు మళ్ళీ పుడతారు. పుట్టి మళ్ళీ అందరినీ సత్యయుగంలో తీసుకెళ్తారు. ఇది కంటిన్యూస్ గా రిపీటెడ్ గా జరుగుతుంది మనకి. ఇది అర్థమైందా మీకు? మహాకల్పం అవన్నీ లేవండి, ఓన్లీ యుగ సైకిల్ ఒకటే ఉంది. సో అన్ని యుగాల్లో ఆయన అలా కూర్చుంటారా, ఆవిడ అదే పొజిషన్ లో కూర్చుంటారా? దాని అర్థం అలాగే కూర్చుంటారు, ఏ అంతే. మార్పు ఉండదు. ఈ సైకిల్లో మనిషి అనేవాడు 84 జన్మలు ఎత్తారు. అయితే ఈ 5,000 సంవత్సరాలకి ఎందుకు ఇరికిచ్చారన్నది ఆ చెట్టు చూస్తే తెలుస్తుంది. ఆ చెట్టు దగ్గరకు వస్తే ఆ క్లారిటీ. ఇది చెట్టు. ఇప్పుడు చెట్టు తిరిగేస్తారు. చెట్టుని తిరిగేసి త్వరలో కూర్చున్నారు వీళ్ళు. త్వరలో కాదండి, అది రూట్స్ లో కూర్చున్నారు. చెట్టుని పీకేసి కాదు, ఇన్వర్టెడ్ చెట్టు అదిగో అది. అవునండి, ఇప్పుడు చెట్టు ప్రశాంతంగా ఉంటే అక్కడ మనసు ఒప్పదు అనుకుంటా. పీకేసారు రూట్స్ సహా. అదే పీకేసి దాన్ని తిరగేసి దాని మీద కూర్చున్నారు. మామూలు కూర్చోవచ్చు చెట్టు మీద. పక్కన సైన్యం ఉంది చెప్పండి, సైన్యాన్ని చూపించేసేయండి, అయిపోతుంది. ఆ సైన్యాన్ని మదర్ మేరీలు అంటారు. శివశక్తి పాండవ సైన్యం. మదర్ మేరీలానే ఉన్నారు కదండి అందరు. అదే ఇప్పుడు మొత్తం సొసైటీలో అందరిని అలా చేసేద్దామని, అందరినీ మదర్ మేరీలు చేద్దాం అనుకుంటున్నారు రెండు. మరి బిజినెస్లు దెబ్బతినా. సో ఇది ఇక్కడ స్టార్ట్ అవుతుంది సంగమ యుగంలో. అందరినీ మేరీల కింద మార్చేదాకా వదలరు వీళ్ళు. సైన్యంలో అబ్బాయి ఎందుకు లేరు అనుకుంటున్నారు? హైందవుడు గారు ఒక్కసారి ఈ సరస్వతి పక్కన అటు చివరి వాడిని చూడండి, కళ్ళజోడు పెట్టుకున్నాడు, నల్ల కళ్ళజోడు. నేను ఇప్పుడే గమనించా. జూమ్ చేస్తే కానీ కనిపించు ఇటు పక్కకి. నల్ల గాగులు చేసుకుంటున్నాడు. నేను ఇప్పుడే గమనించా. అసలు గమనించే కొద్ది కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి ఏంటండి ఇందులో. హైందవుడు గారు, మనం ఊరుకున్నా ఊరుకోపోయినా అట్లీస్ట్ బిజినెస్ చేసే వాళ్ళు ఊరుకోర్లేండి. ఎందుకంటే అందరికి ఏకవరుసగా తెల్లబట్లు ఈ కుట్టి ఇచ్చి 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 వాళ్ళకి పిచ్చెక్కేస్తుంది. సో ఈ సంగమ యుగం తర్వాత సత్యయుగం అండి. చెట్టు ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. ఇక్కడకు ఉన్నది లక్ష్మీనారాయణులు, 1200 సంవత్సరాలు. లక్ష్మీనారాయణులు అదే విశ్వ మహారాజు మహారాణి వాళ్ళే. అదే మన గుడ్డు దేవుడి ఆజ్ఞ ప్రకారం సత్యయుగంలో రాధాకృష్ణులుగా పుడతారు. సత్యయుగంలో రాధాకృష్ణులుగా పుడతారని ఎక్కడ రాశారు? అక్కడ ఉన్నది అదే కదండి. సత్యయుగం 1250 సంవత్సరాలు. అక్కడ ఉన్నది ఎవరు? అవును, వీళ్ళే లక్ష్మీనారాయణులే. రాధాకృష్ణులు కాదు కాదు కాదు, లక్ష్మీనారాయణులు. లక్ష్మీనారాయణ తర్వాత విశ్వ మహారాజు విశ్వ మహారాణి వాళ్ళిద్దరు.
వాళ్ళిద్దరూ గుడ్డు దేవుడి ఆజ్ఞ ప్రకారం ఇలా పుడుతూ ఉంటారు. దాని తర్వాత త్రేతాయుగం, అందులో రాముడు సీత. అర్థమైందా? అది ఇప్పుడు ఈ చెట్టు కొమ్మలు వస్తాయి మీకు. అవుతున్నట్టే ఇప్పుడు ఉందండి. ద్వారకా యుగం అండి. ఇది ఎందుకు కొంచెం జూమ్ అవుట్ హైందవ చేద్దాం. వంశాలకి ఇరికిచ్చారు ఇక్కడ మీకు అర్థమైపోతుంది. ఇక్కడ మొదట పుట్టింది ఎవరు? మొదట ఏ మతం పుట్టింది? మొదట ఎవరికైనా తెలుసండి? పుట్టిందైతే 2500 సంవత్సరాలంటే ఇదే మన ఇబ్రహీం ద్వారా స్థాపించిన ఇస్లాం ముందు వచ్చింది. అర్థమైందండి మీకు ఛానల్ వాళ్ళకి? అర్థమైందండి. అర్థమైంది. అన్నిటికన్నా ముందు పుట్టింది ఇస్లాం. ఎప్పుడు అంటే 2500 సంవత్సరాల క్రితం పుట్టిందంట. దాని తర్వాత బౌద్ధం పుట్టిందంట. అకార్డింగ్ టు మదర్ మేరీస్. అకార్డింగ్ టు మదర్ మేరీస్. ఆ తర్వాత క్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఈయన వచ్చాడు. ఆయన 2000 సంవత్సరాల క్రితం క్రైస్తవం వచ్చింది. ఆ తర్వాత సన్యాస ధర్మాన్ని ఆదిశంకరాచార్యులు మొదలు పెట్టాడు 1500 సంవత్సరాల క్రితం. మరి మనం ఎక్కడ? యేసు ప్రభు తర్వాత అర్థమైందా? అర్థమవుతుంది. దాని తర్వాత మహమ్మద్ ద్వారా స్థాపించిన ముస్లిం ధర్మం 1400 సంవత్సరాలు. ఇది ఇస్లాం అండి, అది ముస్లిం అండి, రెండు ఒకటి అనుకునే జాగ్రత్త. అంటే ఏం లేదు, ఇక్కడ వీళ్ళు టోపీ పెట్టుకోరు, వీళ్ళు టోపీ పెట్టుకుంటారు. వాళ్ళకి గడ్డాలు మీసాలు ఉండవు, వీళ్ళకి గడ్డాలు మీసాలు ఉంటాయి. ఆ తేడా గమనించారు కదా? అలా కాదండి, నాకు వచ్చిన డౌట్ వచ్చింది. ఇక్కడేమో మక్కా వేశారు, ఇక్కడేమో మదీనా వేశారు. అంటే మక్కాకి వెళ్ళిన వాళ్ళు ఇస్లాము, మదీనాకి వెళ్ళిన వాళ్ళు ముస్లింలేనా? అంటే అలా అని కాదండి. మక్కా అనేది ఎప్పటి నుంచో ఉంది వాళ్ళ నమ్మకం ప్రకారం. మదీనా అనేది మహమ్మద్ ప్రవక్త కట్టించిన మసీద్ అది. అందుకనే రెండిటికి వాళ్ళ ప్రకారం రెండిటికి ఇంపార్టెన్స్ ఉంది. మదీనా అనేది ఆయన కట్టించాడు వాళ్ళ నమ్మకం ప్రకారం. మక్కా ఆయన కంటే ముందు ఎప్పటి నుంచో ఉంది. అది కొంతమంది చెప్పా కదా, ఒకసారి మనం ఎప్పుడో మాట్లాడాం, విక్రమాదిత్యుడి కాలం నుంచి ఉంది, అదొక కాళికాదేవి మందిరం అని కొంతమంది అంటారు. కాదు, మక్కేశ్వరు అంటే అదొక శివాలయం, రకరకాలుగా దానికి కథలు ఉన్నాయి. అయితే దానికి ఎంతవరకు ఎవిడెన్స్ అనేది నేను చెప్పక్కర్లే, మీకు బాగా తెలుసు. కానీ ఎప్పటి నుంచో మక్కా ఉంది, చెప్పా కదా. మదీనా అనేది మహమ్మద్ ప్రవక్త కట్టించింది ఇస్లాం ప్రకారం. సో మొత్తానికి ముస్లింలు 1400లో వచ్చారు. దాని తర్వాత గురునానక్ ద్వారా స్థాపించిన సిక్కు ధర్మం 500 సంవత్సరాల క్రితం వచ్చింది. ఇదంతా వచ్చింది ఎప్పుడు? తమో గుణం ఉన్నటువంటి కలియుగంలో వచ్చినాయి ఇవన్నీ. ఏది? సిక్కు ధర్మం కానీ, మఠాలు కానీ, మండలాలు కానీ, సమాజాలు కానీ, ఆశ్రమాలు కానీ, సభా సంఘాలు కానీ, లేకపోతే ఇతరాలు కానీ. ఇంకో విషయం అర్థమైంది హైందవుడు గారు, గాంధీ గారు ఇక్కడ బొంగమూతి పెట్టారు. నెహ్రూ కూడా ఉన్నాడు. గాంధీ గారు ఈ మండలాలేంటి, సభా సంఘాలేంటి, ఇతరములేంటి? నాకు అవి కావాలి. ఇదొక మండలం, ఇలాంటి మండలాలు కొన్ని వందల మండలాలు ఉంటాయి. అంటే ఇక్కడ అంటే వాళ్ళు మండలాలు అని దేన్ని అంటున్నారు? అదే పక్కన వాళ్ళకి మంట తెప్పించేవే మండలాలు. సో ఈ కలియుగంలో ఏం జరుగుద్దంటే జనాలు ఎక్కువగా నరకానికి వెళ్తారు. ఇక్కడ మీరు చూసారు కదా, చైనాను అమెరికా కలిసి కొట్టుకుంటున్నాయి యుద్ధంలో. అది చైనా ఫ్లాగ్ కాదు కదండి, కమ్యూనిస్ట్ ఫ్లాగ్ కదా. చైనా రష్యన్ ఫ్లాగ్ అది, యాక్చువల్ గా రష్యన్ ఫ్లాగ్ అది. ఓహో, రష్యా అమెరికా కొట్టుకుంటున్నాయి అంటే అప్పట్లో కమ్యూనిస్ట్ ఫ్లాగ్ అంటారా? అదే అప్పట్లో అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే అది యుఎస్ఎస్ఆర్ ఫ్లాగ్ అండి. క్యాపిటలిస్టులు, కమ్యూనిస్టులు అండి. కాదు, యుఎస్ఎస్ఆర్ అమెరికా రెండో ప్రపంచ యుద్ధం అది. కరెక్ట్ చెప్పారు మేడము, క్యాపిటలిస్ట్ వర్సెస్ కమ్యూనిస్ట్ కరెక్ట్ చెప్పారు. ఇంకా అలాగే అనుకోవచ్చు. వాళ్ళిద్దరూ కలిసి ఈ భూమిని మంటెట్టేశారు. కాదు, ఇవి ఏం జంతువులు? ఉడతలా, పిల్లులా? నాకెందుకో అవి పది కుక్కల్లాగా అనిపిస్తుంది. కవిత గారు మీరేమంటారు? అటు ఇటు కానీ మిక్స్డ్ బ్రీడ్ అయ్యి. హైందవుడి గారు మీ చాయిస్ ఏంటి? తోకేమో పిల్లిలాగా ఉంది, తోకేమో పిల్లిలాగా ఉంది, ముందు కాళ్ళేమో కప్పలాగా ఉన్నాయి, వెనక కాళ్ళు కుందేలాగా ఉన్నాయి. ఏ రకం డిజైన్ అండి, వెరైటీగా ఉంది జంతువు.
కాదండి. వంట. ఎవరితో వేయించారో గానీ ఈ ఆర్ట్ వాటికి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి. మీకు మొన్న మీ రాకెట్ ఛానెల్ చూసారా? చూసిన దగ్గర నుంచి రాకెట్లు మెసేజ్ ఎగురుతా ఉంటే చేపలు వస్తుందండి. పడుతున్నట్టు ఉన్నాయి అక్కడ. ఆ చేపల్లాగా ఉన్నాయి. అది ఇప్పుడు అదే అనబోతున్నారు. చేపలకి ఇది ఇదిగోండి. పడుతుంది. విజ్ఞాన గర్విత అమెరికా మరియు యూరోప్ వాసుల యుద్ధం. అంటే క్యాపిటలిస్టులు. ఓకే. ఇటుపక్క ఇటుపక్క పరమపిత పరమాత్మతో విపరీత బుద్ధి కలిగిన భారతవాసి కౌరవులు. అంటే మనమేనా? మనమేగా, అంతే. ఓకే. మన కౌరవులవా. అవునండి. మనం ఇప్పుడు కౌరవులు అంటే చాలా మంది తప్పు అనుకుంటారు కానీ కురువంశం వాళ్ళు కాబట్టి కౌరవులు అంతే. కురువంశం వాళ్ళు కాబట్టి కౌరవులు అంతే. వాళ్ళలో 2 వీళ్ళు పాండవ సైన్యం, అలా కాదు, వీళ్ళు పాండవ సైన్యం మొత్తం లేడీస్ అందరూ, మగాళ్ళందరూ కౌరవ సైన్యమా అంతే. ఓ అయితే మేము మదర్ మేరీస్ అండి. నేను కవిత గారు. మీకు కవిత గారు. ఎక్కడైనా అవును. ఎక్కడ కౌన్సిలింగ్ ఇచ్చినా మీకు బ్రహ్మకుమారిలు అంటారు కదా, బ్రహ్మకుమారులు ఎక్కడైనా ఉంటారా అండి? గుడ్డు కూడా ఫస్ట్ ఆయనలోకి వచ్చింది కానీ తర్వాత ఆడవాళ్ళలోకి గుడ్డు ప్రవేశిస్తుంది. మీరు గమనించారో లేదో? అయ్యో, ఆయన మాత్రం స్పెషల్ ఎందుకండి? పెద్ద గుడ్డి ఆయిల్ దూరిందండి. పెద్ద గుడ్డు. మీరు మళ్ళీ పైకి వెళ్తారు, కిందికి రండి. ప్రాకృతిక ఆపదలు, అంతర్రాష్ట్రీయ యుద్ధాలు మరియు గృహ యుద్ధాల ద్వారా వినాశనం. గృహ యుద్ధం అంటే కొంపలో కూర్చుని కొట్టుకుంటారు ఆడ మగ. అంతే. జుట్లు అందుకనే ఈయన ఆడాలని మగాల్ని సపరేట్ చేశాడు. కొట్టుకోవద్దు అలాగా, ఈ మగాళ్ళకి ఎంత చెప్పినా వినిపించుకుని సావరు, అలా కొట్టుకుని సావాల్సిందని చెప్పి ఆడాలని సపరేట్ చేశారు ఈయన. అలా చెప్పలేదు. అన్నయ్య అని పిలవండి. అన్నయ్య గారు, అక్కయ్య గారు అని పిలుచుకుంటే గొడవే లేదు. అన్నయ్య అక్కయ్య అని పిలుస్తారు కానీ సైన్యం మాత్రం బోల్డ్ అంతా తయారు చేస్తున్నారు. ఇక్కడ గుడ్డు చూడండి, మొనదేలింది. ఇక్కడ అక్కడ కొంచెం గుండ్రంగా ఉంది. ఇక్కడ అదే జగదంబ మన శివశక్తి పాండవ సైన్యం పైన ఉండే గుడ్డు మొనదేలింది చూడండి చక్కగా. కొబ్బరికాయ అనుకున్నానండి నేను. మీరు కొబ్బరికాయ అనుకున్నారా? అదే మొనదేలింది చూడండి, దగ్గర కొబ్బరికాయలాగా ఉంది దగ్గర నుంచి చూస్తే. పరమాత్మ శివుడు, ప్రజాపతి బ్రహ్మ, జగదంబ సరస్వతి. అది కొబ్బరికాయనండి. కొబ్బరికాయ అదేంటి, ఇది పక్కన రాయి మీద కొడతారు, ఆయన నెత్తి మీద వేసి కొట్టారా ఏంటి? ఓకే సార్, నెక్స్ట్ సెకండ్ ఇది ఇప్పుడు.